Hi guys, welcome to Anuveda Kitchen World. Today video 4 types of baby food recipes. దీంట్లో ఫస్ట్ రెసిపీ బేబీ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ టైం రెసిపీ. దీనికోసం ఫస్ట్ మనం 2 టేబుల్ స్పూన్స్ సుజీ రవ్వ తీసుకోవాలి. స్టవ్ పైన ఒక స్టీల్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత సుజీ రవ్వ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సుజీ రవ్వలో రిచ్ ఫైబర్, ఐరన్ ఉంటుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. బోన్ డెవలప్మెంట్ కి ఇంకా న్యూరల్ డెవలప్మెంట్ కి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. దీన్ని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా థిక్గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 6 months బేస్ బేబీస్ కి ఫీడ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ లంచ్ ఆర్ డిన్నర్ టైం రెసిపీ. దీనికోసం ఫస్ట్ మనం 3 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకోవాలి. కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా బీట్రూట్ తురుము తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. మీ దగ్గర స్టీల్ కుక్కర్ ఉంటే స్టీల్ కుక్కరే వాడండి. గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. దీంట్లోకి క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేసుకొని మిక్స్ చేసి 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత పెసరపప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రైస్ కూడా వేసుకొని మిక్స్ చేసి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బీట్రూట్ లో చాలా విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ ఇంకా జింక్ కూడా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ఇది కంప్లీట్ గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 6 months ప్లస్ బేబీ నుంచి 3 years వరకు ఫీడ్ చేయొచ్చు. మూంగ్ దాల్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఇది బేబీ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది బేబీస్ కి ఈజీగా డైజెషన్ అవుతుంది. క్యారెట్ లో విటమిన్ కే ఇంకా విటమిన్ బి6 ఉంటాయి. దీంట్లో రిచ్ ఫైబర్ ఉంటుంది. ఈ బేబీస్ లో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇంకా క్యారెట్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ టైం రెసిపీ. దీనికోసం ఫస్ట్ మనం 2 కాజు, 3 పిస్తా, 2 బాదం, 5 కిస్మిస్, ఒక డ్రై డేట్ కూడా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మర్మరాలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి 2 hours పాటు స్మోక్ చేసుకోవాలి. 2 hours కంటే ఎక్కువ సోక్ చేసినా పర్లేదు. 2 hours తర్వాత ఇవి పూర్తిగా సోక్ అయిపోయి ఇలా పైకి ఉబ్బి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్ లోకి తీసుకోవాలి. దీంట్లోకి ఒక బనానా కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 6 months ప్లస్ బేబీస్ కి ఫీడ్ చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ కోసం మనందరికీ తెలిసిందే. డ్రై ఫ్రూట్స్ లో హై ఫైబర్ ఉంటుంది. ఇంకా బేబీ గ్రోత్ కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది బేబీలో ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. బనానా కూడా మంచి న్యూట్రిషియస్ ఫుడ్. ఇది బేబీలో బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. అలాగే బేబీ బోన్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. ఇది బేబీ డైజెషన్ సిస్టమ్ ని కూడా మంచిగా ఉంచుతుంది. ఇంకా ఇది బేబీ ఐస్ కూడా చాలా మంచిది. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ బేబీ లంచ్ ఆర్ డిన్నర్ టైం ఫుడ్ రెసిపీ. దీనికోసం 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకోవాలి. హాఫ్ క్యారెట్ ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ తురుము వేసుకొని 5 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని క్యారెట్ మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఓట్స్ బేబీకి చాలా మంచివి.
ఇవి బేబీలో హిమోగ్లోబిన్ ని పెంచుతాయి. అలాగే విటమిన్స్ రిచ్ ఫుడ్ ఇది. విటమిన్ ఏ, విటమిన్ B6, విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటాయి. క్యారెట్ లో ఫైబర్ ఉంటుంది. ఇంకా విటమిన్ కే, విటమిన్ B6 ఉంటాయి. క్యారెట్ ఇమ్యూనిటీని పెంచుతుంది. బేబీకి ఇంకా చాలా హెల్ప్ చేస్తుంది. 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఓట్స్ కూడా వేసుకొని ఇంకో 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఓట్స్ కంప్లీట్ గా కుక్ అయిపోయి ఇలా మెత్తగా అవుతుంది. ఇది థిక్ కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.